ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు డబ్బు కోసం పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి జనం కోసం పనిచేస్తున్నారు. మారుమూల ప్రాంతాలకు కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తున్నామన్నారు. గిరిజన ప్రాంతాల్లో కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం ఉందన్నారు. ఏపీ ఫైబర్ నెట్వర్క్ ను ఎనర్జీ విభాగం నుంచి పరిశ్రమల విభాగానికి మార్చడం జరిగిందన్నారు. ఇంటర్నెట్ సదుపాయం కల్పించడంలో ఏపీ రికార్డు సృష్టిస్తుందన్నారు. 350లకే గృహ అవసరాలకు నైట్ ఏపీ ఫైబర్ అందిస్తుందన్నారు. ఇప్పటి వరకు 10 లక్షల కనెక్షన్లు ఏపీలో ఫైబర్ నెట్వర్క్ ద్వారా అందిస్తున్నామని చెప్పారు. ఫ్రీ ఫైబర్ ఆపరేటర్ల సమస్య సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని చెబుతున్నామన్నారు. ప్రభుత్వ పథకాల అమలుకు కీలకమైన సచివాలయం సేవలు నెట్ ద్వారా మరింత చేరువవుతుందన్నారు. 14,000 సీసీ కెమెరాలు ఏపీ ఫైబర్ ద్వారా రాష్ట్రంలో పనిచేస్తున్నాయని తెలిపారు. అలాగే ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ఫైబర్ నెట్వర్క్ కుంభకోణంలో దోషులను విడిచిపెట్టమని, ఇప్పటికే 3 నిందితుల్ని అరెస్ట్ చేశామని చెప్పారు. ఈ కేబుల్ కుంభకోణం చంద్రబాబు హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిర్ధారణ జరిగితే చంద్రబాబుపై కూడా చర్యలు తప్పవని చెప్పారు. వ్యవస్థని ప్రజల ముందుకు ఉంచడానికి తీసుకున్నటువంటి దానిలో భాగమే ఈ రోజు మేము ఛాలెంజ్ చేసి చెప్పగలం. ఈ రాష్ట్రంలో కానీ భారతదేశంలో వన్ ఆఫ్ ది బెస్ట్ కేబుల్ ఇండస్ట్రీగా విశాఖపట్నంలో ఏపీఎస్ఎఫ్ఎల్ మనగలుగుతూ ఉంది. రాష్ట్రంలో ఏ ప్రైవేట్ వర్క్ కూడా లేనటువంటి నెట్వర్కింగ్కి లేనటువంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించిన ఏపీఎస్ఎఫ్ఎల్కి ఉండటం అనేటువంటి జరిగింది. ఇవాళ ఉండేటువంటి పరిస్థితుల్లో 9 లక్షల పైచీలకు కనెక్షన్లు కలిగి 40,000 వరకు కూడా కమర్షియల్ కనెక్షన్లు కలిగి ఎంటర్ప్రెన్యూర్ కనెక్షన్లు కలిగి ప్రజల ముంగిటికి వచ్చినటువంటి సందర్భంగా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుతులు జగన్మోహన్ రెడ్డి గారు సమావేశంలో ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి పల్లెటూరుకి కూడా మన ఏపీఎస్ఎఫ్ఎల్ నెట్ అనేటువంటిది వెళ్ళాలని, చివరి ఇంటి వరకు కూడా నెట్ని సౌకర్యం కలగజేయాలని ఆయన దశ నిర్దేశించడం అనేటువంటి జరిగింది. దానిలో భాగంగానే బీబీఎన్ఎల్ ద్వారా ఇప్పుడు మనం ఏదైతే ఎక్స్పాన్షన్ చేసుకున్నామో దానిలో 10% వరకు కూడా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. మరొక 30% ఎక్స్పాండ్ 1 or 2 months లో కూడా అయిపోయే పరిస్థితి కూడా ఉన్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం వలన నెట్ అనేటువంటి ఫ్రీగా ప్రతి మనిషికి అందాలనేటువంటి ఉద్దేశంతో ఈ సంస్థని ముందుకు తీసుకెళ్ళటం అనేటువంటి జరుగుతుంది. దీంతో పాటుగా టెలిఫోన్ సౌకర్యాన్ని కూడా మనం ఫ్రీగా కూడా అందజేయడం అనేటువంటి జరుగుతాం. దీనికి సంబంధించినంత వరకు కూడా నెట్ ఫ్రీగా, టెలిఫోన్ ఫ్రీగా, కేబుల్ వ్యవస్థని దీనిలోనే జంపించే ట్రిపుల్ ప్లే బాక్సెస్ అనేటువంటి దాన్ని పెట్టి ఒకే బాక్స్ లో 3 రకాలైనటువంటి సేవలు ప్రజలకు అందజేయడం అనేటువంటి జరుగుతుంది. 350 రూపాయలు తీసుకునేటువంటి పద్ధతి ఉంది. ప్రైవేట్ వారికి తీసుకున్నట్లయితే ఒక నెట్ కలెక్ట్ చేయడానికి 800 నుంచి 900, 1200 కూడా వసూలు చేసేటువంటి ఉంది. అలా కాకుండా గవర్నమెంట్ యొక్క విధానం ఏ బాక్స్ అయితే ఉందో ఆ బాక్స్ ని ఫ్రీగా ఇవ్వాలనేటువంటిది. ఇవాళ ఉండేటువంటి పరిస్థితిలో మేము కొద్దిగా స్పీడ్ గా వెళ్తున్నాం. బాక్సెస్ తయారు చేసేటువంటి కంపెనీల్ని ఇన్వైట్ చేస్తున్నాం. వాటి కూడా రావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. కారణం ఎందుకంటే గత ప్రభుత్వం తీసుకునేటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ సంస్థను నెలకొల్పి 100 కోట్ల రూపాయలు కైంకర్యం చేసుకున్నారు అనేటువంటిది స్పష్టంగా కనబడింది. అదే తరుణంలో మేము వచ్చినటువంటి తర్వాత కూడా గత ప్రభుత్వంలో తినేసినటువంటి ఆఫీసర్స్ కానీ రాజకీయ నాయకులు కానీ బయటకు తీసుకొస్తాం. ఇప్పటికే ఒక 3 అరెస్ట్ చేయడం అనేటువంటి జరిగింది. మరింత ముందుకెళ్తాం. దీంట్లో చంద్రబాబు నాయుడు కూడా ఇరుక్కుని తీరుతాడు అనేటువంటి కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ తర్వాత ఏదైతే ఈ కేబుల్ వ్యవస్థను నాశనం చేయడానికి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తలపెట్టాడో దానికి అడ్డుకట్ట వేసేటువంటి పద్ధతి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఇవాళ తీసుకునేటువంటి నిర్ణయం ప్రకారంగా ప్రజానీకానికి ఇవాళ కావాల్సింది కోవిడ్ టైంలో అనేక రకాలైన ఇబ్బందులు పడుతూ ఉంటుంటే ఇళ్లకు మాత్రమే పరిమితం అయితే కేబుల్ వ్యవస్థ మాత్రం దీంట్లో ఉండేటువంటి వాడు మాత్రం కేబుల్ వ్యవస్థ ద్వారా ప్రజానీకానికి మనకు సంబంధించినటువంటి వినోదానికి సంబంధించిన కానీ ఇతరత్ర కార్యక్రమాలను ప్రజల ముంగిడికి తీసుకెళ్ళడానికి ప్రాణాలకు సైతం తెగించి చేసినటువంటి ఆపరేటర్ మిత్రులు అందరికీ కూడా పేరు మీద ఏపీఎస్ఎఫ్ఎల్ తరఫున మంత్రి గారి తరఫున అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా చెప్పాలి, ఇవాళ ఈ ఇండస్ట్రీని బలోపేతం చేసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి మంచి ఆదాయ వనరులు వచ్చేటువంటి సంస్థగా కూడా మంత్రి గారి యొక్క సూచనల మేరకు మేము తీసుకోబోయేటువంటి నిర్ణయంలో ఇది అంచెలంచెలుగా ముందుకు వెళ్లి
1000 కోట్ల రూపాయల ఆదాయం వరకు కూడా వచ్చేటట్టుగా ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తాం. మంత్రి గారు దాన్ని స్టడీ చేసి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి దీన్ని యాక్సెప్ట్ చేయిస్తారని కూడా అనుకున్నాం. వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో వారికి ఉండేటువంటి సమస్యలు కొంత ఉన్నాయి. ఆ సమస్యలు కూడా డిస్కస్ చేసి మంత్రి గారితో మాట్లాడి చేసుకునేటువంటి ఉన్నది. ఇవాళ కేబుల్ వ్యవస్థకు సంబంధించి పోల్ ట్యాక్స్ అనేటువంటిది వేస్తున్నారన్నది, ఆ పోల్ ట్యాక్స్ ని కూడా దాన్ని చేయడానికి ఇవాళ సాయంత్రమే విజయవాడలో సీఎం క్యాంప్ ఆఫీస్ లో డిస్కషన్ జరగబోతా ఉంది. దానిలో కూడా మేము హాజరయ్యి దాన్ని ఒక విధానానికి తీసుకొస్తామని కూడా తెలియజేస్తూ, కేబుల్ ఆపరేటర్ ఎవరైనా ₹1 పెరిగేటువంటి పద్ధతిలో వారికి రూపాయి అదనంగా ఆదాయం వచ్చేటువంటి పద్ధతిలో కూడా రాబోయేటువంటి 2-3 నెలల్లో కూడా తీసుకుంటాం. అందుకు మంత్రి గారు కూడా సహకరిస్తారని కూడా చెప్పున్నారు. ఈ సందర్భంగా మన ఈ ప్రాంతానికి ఇక్కడికి విచ్చేసి మొత్తం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి, ఎక్స్పాన్షన్ చేయడానికి వచ్చినటువంటి మంత్రివర్యులు అమర్నాథ్ గారు, అదేవిధంగా వైస్ ఛాన్సలర్ గా ఉన్న ప్రసాద్ రెడ్డి గారు, రిజిస్ట్రార్ గారు, మా మిత్రులు ఎమ్మెల్సీ గారు ఇక్కడికి రావడం అనేటువంటి జరిగింది. అరుణ్ గారు, అదేవిధంగా ఈ స్టాఫ్ అందరికీ కూడా, నాకు స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరు మీద ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మంత్రి గారిని మాట్లాడాల్సిన ఈ రోజున ఈ ఫైబర్ నెట్ కార్యాలయం ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో స్టార్ట్ అవడం అనేది నిజంగా ఒక వెల్కమ్ సాంగ్. కారణం మీ అందరికీ తెలుసు, ఈ రోజున మనం ప్రపంచాన్నే ఒక గ్లోబల్ విలేజ్గా పిలుస్తున్నటువంటి సందర్భంలో కనెక్టివిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. విశాఖపట్నం అనేది రానున్న కాలంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మారుతుంది అని ప్రజలందరూ భావిస్తున్నటువంటి ఈ టైంలో ఎక్కడైతే ఐటీ ఇండస్ట్రీ అనేది ఆంధ్రప్రదేశ్లో బాగా ఎక్స్పాండ్ కాగలిగినటువంటి ఒక ప్రదేశంగా విశాఖపట్నాన్ని గుర్తించినటువంటి ఈ టైం ఇక్కడ ఎస్డిపిఐ ద్వారా కానీ ప్రైవేట్ బిజినెస్ పీపుల్ ద్వారా కానీ ఇన్ఫ్యాక్ట్ చాలా ఐటీ సంస్థలు, అలాగే ఒక హ్యూజ్ ఫుడ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ, అలాగే ఒక ఫార్మసీకి సంబంధించినటువంటి ఒక హ్యూజ్ ఎస్టాబ్లిష్మెంట్ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ తరుణంలో మరి కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ అనేది డెఫినెట్గా దిశగా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి ఒక మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఇప్పుడే చూస్తుంటే లోపల అడ్వాన్స్డ్ సర్వర్స్, అంటే ఇటువంటి ఫెసిలిటీ అనేది చాలా తక్కువ దగ్గర మాత్రమే మీరు చూడొచ్చు. కేవలం బాంబేలో మాత్రం ఒక అదానీ సెంటర్ కైండ్ ఆఫ్ సెంటర్లో మాత్రం ఈ ఫెసిలిటీ కనిపిస్తుంది. అన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ తోటి ఈ సెంటర్ స్టార్ట్ చేశారు కాబట్టి సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరుగుతూ వస్తున్నారు. యాజ్ ఇట్ ఈస్గా మీరు సర్వీసెస్ చూసినట్లయితే కనుక 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఇప్పుడే నేను నోటీస్ చేశాను. ఒకటి బేసిక్గా ఆల్ హౌసెస్కి ఒక ఫండమెంటల్ కనెక్షన్ చాలా తక్కువ రేట్లో ఆఫర్ చేస్తున్నారు. దాంట్లో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ కనిపిస్తున్నాయి. టెలిఫోన్ సర్వీసెస్ ఉన్నాయి, టీవీ సర్వీసెస్ ఉన్నాయి, తర్వాత ఇంటర్నెట్ సర్వీసెస్ ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే టెలిఫోన్ సర్వీసెస్, ఇంటర్నెట్ సర్వీసెస్ టోటల్గా ఫ్రీగా వచ్చేస్తుంటే ఒక టీవీ సర్వీస్ తీసుకుంటే, అలాగే ఒక ప్రీమియం కనెక్షన్ ఒకటి కూడా దాంట్లో, అంటే 3 రకాల కనెక్షన్స్లో ఒక బేసిక్ కనెక్షన్, ఒక అడ్వాన్స్డ్ కనెక్షన్, ఒక ప్రీమియర్ కనెక్షన్. అంటే ఎవరైతే ఐటీ సంస్థలు ఉన్నాయో వాళ్ళు ఒక వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ కింద కనెక్ట్ చేసుకోవాలంటే కూడా దానికి అనుగుణంగా ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్ దీంట్లో ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ఇది ఒక మంచి రోల్ ప్లే చేస్తుంది. విశాఖపట్నం అనేది రానున్న కాలంలో చాలా అడ్వాన్స్డ్ సిటీగా, స్మార్ట్ సిటీగా మారుతున్నటువంటి టైంలో వీళ్ళ సర్వీసెస్ చూసినట్లయితే కనుక ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ కూడా కనెక్ట్ అయి ఉన్నాయి, ఆల్ స్కూల్స్ అన్నీ కూడా దీంట్లో కనెక్ట్ ఉన్నాయి. ఏదైనా సరే ఏ కైండ్ ఆఫ్ స్కీమ్ చూసినా సరే ఆ స్కీమ్కి ఒక సెపరేట్ అప్లికేషన్, తర్వాత అప్లికేషన్ సర్వర్స్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినటువంటి నేపథ్యంలో డెఫినెట్గా ఇది ఒక మంచి ఎక్స్పెరిమెంట్. దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలి. అవసరమైతే కనుక ఆంధ్ర యూనివర్సిటీ కొన్ని ఫెసిలిటీస్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే ఈ ఫెసిలిటీ నాట్ ఓన్లీ ఫర్ ది పబ్లిక్, ఓకే, యాజ్ ఇట్ ఈస్ యూనివర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్లయితే కనుక ఆంధ్ర యూనివర్సిటీ కింద నాకు 280 కాలేజెస్ ఉన్నాయి. అలాగే యూనివర్సిటీలో 15,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒక రకంగా ఈ కైండ్ ఆఫ్ ఫెసిలిటీ ఇస్ మోర్ ఆఫ్ ఈవెన్ టు మై స్టూడెంట్ కమ్యూనిటీ అండ్ ఫ్యాకల్టీ హు ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ రీసెర్చ్. కాబట్టి దీన్ని ఇంకా మరింత దిశగా అభివృద్ధి చేసే విధంగా ఆలోచిస్తారని డెఫినెట్గా నేను మంత్రి గారు ఇక్కడే ఉన్నాను కాబట్టి వారికి నా యూనివర్సిటీ తరఫున ఈ చిన్న విన్నపాన్ని ఇస్తూ ఈ పర్టికులర్ సెంటర్ని ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో పెట్టినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి యూనివర్సిటీ తరఫున మా ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఎన్ఓసిని అప్గ్రేడేషన్ సంబంధించినటువంటి సెంటర్ని మన ఆంధ్ర యూనివర్సిటీ ఆవరణలో
ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. గౌరవ ఫైబర్ నెట్ చైర్మన్ సోదరు గౌతమ్ రెడ్డి గారు, గౌరవ వీసీ గారు ప్రసాద్ రెడ్డి గారు, రిజిస్ట్రార్ గారు కృష్ణమోహన్ గారు, సోదరులు ఎమ్మెల్సీ గారు అరుణ్ గారు, అలాగే సంబంధించినటువంటి ఏపీఎస్ఎఫ్ఎల్ స్టాఫ్కి హాజరైనటువంటి సోదరులకు, మీడియా మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా అంబిషన్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానికానికి, పేదవాడికి హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించాలనేటువంటి ధ్యేయంతో ఈరోజు పనిచేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు లోకల్గా ఉన్నటువంటి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటైనటువంటి గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందించేటువంటి అన్ని పథకాలు, అన్ని సర్వీసెస్ ఆల్మోస్ట్ గ్రామ సచివాలయాల్లో ఈరోజు ఇప్పటికే 500 పైచిలకు సర్వీసెస్ని అందించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. తద్వారా లోకల్ గవర్నెన్స్ అనేటువంటిది ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి విధంగా చేసేటువంటి క్రమంలో ఏపీఎస్ఎఫ్ఎల్ తాలూకా పాత్ర, ప్రముఖమైనటువంటి పాత్ర అనేటువంటిది కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. గడిచినటువంటి ఒక వారం రోజుల క్రితం వరకు ఎనర్జీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏపీఎస్ఎఫ్ఎల్ని గత వారం ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి మళ్ళీ అందజేస్తూ ఇచ్చినటువంటి జీవనం కూడా మీరు అందరూ కూడా చూసుంటారు. ఈరోజు దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం 3 సర్వీసులు అందిస్తూ సేవలు అందిస్తున్నటువంటి ఏపీఎస్ఎఫ్ఎల్ అనేటువంటి దానికి ఒక విశిష్టత, ప్రత్యేకత అనేటువంటిది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏపీఎస్ఎఫ్ఎల్కి మాత్రమే ఉందనేటువంటిది కూడా ఈరోజు గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం. అటు టీవీ ఛానల్స్ ప్రొవైడ్ చేసేటువంటి క్రమం కానీ, అటు ఇంటర్నెట్ కనెక్టివిటీ కానీ, లేదా టెలిఫోన్ కనెక్టివిటీ కానీ 3 సర్వీసెస్ కూడా ఈరోజు ఏపీఎస్ఎఫ్ఎల్ ద్వారా రాష్ట్రంలో అందిస్తున్నటువంటి ఘనత దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో పోలిస్తే మనం ప్రప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి సందర్భం చెప్పడానికి ఈరోజు గర్వపడతా ఉన్నాం. తద్వారా మనం అందిస్తున్నటువంటి డొమెస్టిక్ సర్వీసెస్ ఆల్మోస్ట్ దాదాపు 9 లక్షల పైచీలకు కనెక్షన్స్ని, డొమెస్టిక్ కనెక్షన్స్ని, అలాగే ఎంటర్ప్రైజ్ కనెక్షన్స్ని ఆల్మోస్ట్ 40,000 వరకు ఎంటర్ప్రైజ్ కనెక్షన్స్ కూడా గడిచినటువంటి కొంతకాలంగా మనం అందిస్తున్నటువంటి సందర్భాలు కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. 350 రూపాయలకే ఈరోజు డొమెస్టిక్ కనెక్షన్ ఇచ్చేటువంటి చాలా తక్కువ అమౌంట్కి ఈరోజు, ఎందుకంటే ఈరోజు బయట ఉన్నటువంటి ప్రైవేట్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ కానీ మీరు అన్ని బేరీజ్ వేసుకుంటే మినిమం 700-800 రూపీస్ ఓన్లీ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్కి తీసుకునేటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అటువంటిది 350 రూపాయలకి 3 సర్వీస్ని కూడా అందించేటువంటి ఘనత ఈరోజు ఏపీఎస్ఎఫ్ఎల్కి దక్కినందుకు, ప్రభుత్వం తరపు నుంచి చేసేటువంటి అవకాశం ప్రభుత్వానికి వచ్చినందుకు ఈరోజు గర్వపడతా ఉన్నాం. అలాగే ఎంటర్ప్రైజ్ కనెక్షన్స్ కూడా తక్కువ ధరలకే లిఫ్టెడ్, ఎందుకంటే బయట ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి కమర్షియల్ కనెక్షన్స్ని బేరీజ్ వేసుకుంటే చాలా తక్కువ అమౌంట్కి కేవలం 999 రూపాయలకి మనం అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏపీఎస్ఎఫ్ఎల్ ద్వారా చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 10 లక్షల కనెక్షన్స్ని ఈరోజు ఏపీఎస్ఎఫ్ఎల్ ద్వారా అందించేటువంటి కార్యక్రమాలు చేస్తాం. ఆల్మోస్ట్ 1 మిలియన్ కనెక్షన్స్, అంటే 10% ఆఫ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబాలకి ఈరోజు అందించేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దీన్ని 50 లక్షల వరకు ఎన్హాన్స్ చేయాలనేటువంటి ధ్యేయంతో ఈరోజు ఏపీఎస్ఎఫ్ఎల్ ప్రపోజల్స్ తయారు చేస్తూ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ మన ప్రభుత్వం దగ్గర, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. తప్పకుండా సానుకూలమైనటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంటాం అన్నటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. తద్వారా ప్రజలకి మరింత సేవలను అందించేటువంటి కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతాల్లో మరి ముఖ్యంగా అందించేటువంటి భాగ్యం కలిగేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మేజర్గా బేసిక్ ఇనిషియేటివ్స్ ఏపీఎస్ఎఫ్ఎల్కి సంబంధించి లేదా మన తద్వారా ప్రజలకు అందించేటువంటి బెనిఫిట్స్ గ్రామీణ ప్రాంతాల్లో సహజంగా ఈరోజు ఇంటర్నెట్ దొరికేటువంటి పరిస్థితులు లేనటువంటి సందర్భంలో గ్రామీణ రూట్స్ వరకు వెళ్ళాలి, రూట్స్ వరకు మనం ఇంటర్నెట్ సదుపాయాలను అందించాలనేటువంటిది ప్రధానమైనటువంటి ధ్యేయంగా పనిచేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి గ్రామ సచివాలయ వ్యవస్థ, విలేజ్ సెక్రటేరియట్స్ కానీ, వార్డు సెక్రటేరియట్స్ అనేటువంటిది మీ అందరికీ తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం ఇది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవలు అందించాలనేటువంటి క్రమంలో ఈరోజు ప్రభుత్వం అందిస్తున్నటువంటి నవరత్నాల కార్యక్రమాలు కూడా, ఈరోజు ప్రభుత్వం నుంచి అందించేటువంటి ఈ సంక్షేమ పథకాలు కానీ, వెల్ఫేర్ స్కీమ్స్, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా
టోటల్గా మానిటర్ చేసేటువంటి బాధ్యత కూడా ఈరోజు ఏపీఎస్ఎఫ్ఎల్ ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది. విలేజ్ సెక్రటేరియట్స్ని, వార్డ్ సెక్రటేరియట్స్ సంబంధించినటువంటి పూర్తి స్థాయి మానిటరింగ్ అంతా కూడా ఈరోజు ఏపీఎస్ఎఫ్ఎల్ నిర్వహించేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి లా అండ్ ఆర్డర్ విషయంలో దాదాపు 14,000 సర్వేలెన్స్ కెమెరాస్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏపీఎస్ఎఫ్ఎల్ మానిటర్ చేస్తూ ఉంది. అంటే ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా సరే తద్వారా దాన్ని మానిటర్ చేసేటువంటి బాధ్యత ఈరోజు ఏపీఎస్ఎఫ్ఎల్ తీసుకుంది. ఆ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అన్నింటినీ కూడా మానిటర్ చేసేటువంటి కార్యక్రమాలు కూడా మనం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు ఇంగ్లీష్ మీడియంని ప్రభుత్వం అమలు చేసిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలని ఈరోజు నాడు నేడు కింద మనం ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత వర్చువల్ క్లాస్ రూమ్స్ కూడా మనం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. దానికి సర్వీసెస్ కూడా ఈరోజు ఏపీఎస్ఎఫ్ ద్వారా చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చేస్తూ ఉన్నాం. వర్చువల్ క్లాస్ రూమ్ ప్రాజెక్ట్స్ని ఈరోజు టేకప్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు మరి ముఖ్యంగా ప్రధానంగా పబ్లిక్ ప్లేసెస్లో ఫ్రీ వైఫై అందించాలనేటువంటి ఒక ఆలోచన కూడా ఈరోజు ఏపీఎస్ఎఫ్ఎల్ చేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి పబ్లిక్ ప్లేసెస్లో ఈరోజు వైఫై అందించాలనేటువంటి ఉద్దేశంతో ఫ్రీ వైఫై ఇవ్వాలనేటువంటి హై స్పీడ్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమాలు టేకప్ చేస్తూ ఉన్నాం. వీటన్నిటికన్నా మించి మరి ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్లో ఈరోజు పట్టణ ప్రాంతాలు కొన్ని గ్రామీణ ప్రాంతాలతో పాటు ట్రైబల్ ఏరియాస్లో కూడా ఈరోజు ఏపీఎస్ఎఫ్ఎల్ ద్వారా ఆ ట్రైబల్ ఏరియాస్లో కూడా ఉన్నటువంటి వారికి హై స్పీడ్ ఇంటర్నెట్ అందించాలి, ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అందించాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఫ్రీగా ట్రైబల్ ఏరియాస్లో, ఎందుకంటే ఆ ట్రైబల్ ప్రాంతంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి గిరిజన వర్గాలకు సంబంధించినటువంటి యువతి యువకులు వారికి సంబంధించినటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి క్రమంలో వారి నిర్ణయాల్లో దీని పాత్ర ప్రధానంగా ఉంటుంది. వారికి అన్ని రకాలైనటువంటి అప్డేట్ అవ్వడానికి ఇది ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. బీవీఎన్ఎల్ నెట్వర్క్ కూడా గ్రామ పంచాయతీ లెవెల్లో దాన్ని ఇంక్రీజ్ చేయాలనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. గడిచినటువంటి 2 సంవత్సరాల్లో ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. గ్రామాల్లో దాదాపు 10,000 రైతు భరోసా కేంద్రాలను ఇప్పటికే లింకప్ చేశాం. అలాగే 4,000 పైచీలకు వార్డ్ అండ్ విలేజ్ సెక్రటేరియట్స్ని మనం తద్వారా ఇంటిగ్రేట్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఈరోజు దాదాపు ఓఎన్ఎం ద్వారా మీ అందరికీ తెలుసు గడిచినటువంటి ప్రభుత్వంలో చేసినటువంటి అవకతవకలు ఇప్పటికే ప్రభుత్వం బయటికి తీసింది. దాదాపు 120 కోట్ల రూపాయలు పైచీలకు దీంట్లో అవకతవకలు జరిగాయనేటువంటి దాని మీద ఇప్పటికే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. తద్వారా సంవత్సరానికి 32 కోట్ల రూపాయలు ఈరోజు ఆదాయాన్ని గడిచినటువంటి దాంట్లో టెరాసాఫ్ట్ అనేటువంటి కంపెనీ ఏదైతే ఓఎన్ఎం చేసేవారో వారి నుంచి తీసి మనం కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి క్రమంలో సంవత్సరానికి 32 కోట్ల రూపాయల ఆదాయాన్ని మనం దాన్ని సేఫ్గార్డ్ చేసేటువంటి కార్యక్రమం చేయగలిగాం. ఈరోజు గడిచినటువంటి 4 సంవత్సరాల్లో వారు చేసినటువంటి ఆ కార్యక్రమం వల్ల 120 కోట్ల రూపాయలు అవకతవకలు జరిగాయనేటువంటి దాన్ని ప్రిలిమినరీ ఎంక్వైరీ జరిగింది. కొంతమంది అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఏదన్నా ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ప్రజల కోసం ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి తప్ప ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల కోసం ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయకూడదు అనేటువంటి కనీస జ్ఞానం గడిచినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు లేదు. వాళ్ళు ఏదన్నా పని కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి తప్ప డబ్బుల కోసం పనిచేయడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి పెట్టినటువంటి విద్య. ప్రజలకేమో ప్రజల కోసం చేస్తున్నట్టుగా చూపించి అందులో డబ్బులనేమో ఏ రకంగా రాబట్టాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు చూసాం. చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే డబ్బుల కోసం పనిచేసేటువంటి అలవాటు, జగన్మోహన్ రెడ్డి గారు పని కోసం డబ్బులు ఖర్చు పెట్టేటువంటి అలవాటు అనేటువంటిది ఇప్పటికన్నా తెలుసుకోవాలనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ టెరా సాఫ్ట్వేర్ అనేటువంటి సంస్థ చేసినటువంటి అవకతవకలు అనేటువంటివి అన్ని కూడా బయటకు వస్తాయి. ఇందాక మా సోదరులు చైర్మన్ గారు ఇప్పటికే పూర్తి స్థాయిలో దాని మీద వివరించడం జరిగింది. ఈరోజు ఎంటర్ప్రైజ్ ప్రాజెక్ట్స్ మనం ఏదైతే కనెక్షన్స్ ఇచ్చేటువంటి క్రమంలో ఆల్మోస్ట్ 89 కోట్ల రూపాయలు ఈరోజు ఆదాయాన్ని మనం ఇంక్రీజ్ చేసుకునేటువంటి అవకాశం లభించింది. ఈరోజు దాంతోపాటు ఎన్ఓసి తిరుపతి కూడా మనం అప్గ్రేడ్ చేయాలనేటువంటిది అక్కడ కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది ఒక ఆలోచన జరుగుతూ ఉంది. దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది.
ఇందాక చెప్పినట్టు 50 లక్షల వరకు ఈ కనెక్షన్స్ని తీసుకెళ్లాలనేటువంటి ప్రధానమైనటువంటి ధ్యేయంగా ఏపీఎస్ఎఫ్ఎల్ పనిచేస్తూ ఉంది. దానికి కావాల్సినటువంటి సపోర్ట్ నేను కూడా కొత్తగా ఈ డిపార్ట్మెంట్ టేక్ ఓవర్ చేసుకున్నాం కాబట్టి కొంత సమయం పూర్తి స్థాయిలో వారితో కేటాయించి గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించి గౌరవ చైర్మన్ గారు మాకున్నట్టు మా ఎండీ గారు అందరూ కూడా కలిసి కూర్చొని ముఖ్యమంత్రి గారికి అడ్వైస్ చేస్తాం. తప్పకుండా ఒక పాజిటివ్ డెసిషన్ వస్తుంది. అందరికీ దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని దేశంలోనే ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి ఏపీఎస్ఎఫ్ఎల్ ఆంధ్రప్రదేశ్లో దీన్ని మరింతగా పెనిట్రేట్ చేస్తాం గ్రామ స్థాయిలో అనేటువంటిది కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం రావడం మరి ముఖ్యంగా మన విశాఖపట్నంలో చైర్మన్ గారు కూడా ఆయన ఆఫీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. హెడ్ ఆఫీస్ విజయవాడలో ఉన్నప్పటికీ ఒక జోనల్ ఆఫీస్గా ఆయన ఇక్కడ కూడా ఏర్పాటు చేసుకున్నారు. సర్వీసెస్ మరింతగా అందించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసేటువంటి అవకాశం కల్పించినందుకు వారి టీంకి అలాగే కలిసి పెద్దలు వీసీ గారికి అందరూ ప్రెస్టీజియస్ సంస్థ అయినటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో ఈ సంస్థ ఉన్నందుకు ఈరోజు గర్వపడతా ఉన్నాం. తప్పకుండా ఇటువంటి సంస్థలు మరిన్ని ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటు చేసుకునేటువంటి దానికి వారి సహకారం కూడా కావాలని చెప్పి కోరుకుంటూ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.